బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం రాములోరి గుడిలో అపచారం జరుగుతుందంటున్నారు ఒక స్వామీజీ. భద్రాచలం సాములోరి గుడిలో జరిగేటువంటి ఆ కళ్యాణం సీతారాముల కళ్యాణం కాదంటా ఉన్నారు. అది లక్ష్మీనారాయణ కళ్యాణం అని చెప్తా ఉన్నారు. 450 ఏళ్ళుగా ఇదే తంతు నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఈసారైనా అలా చేయకుండా సీతారాముల కళ్యాణం చేయాలని వారు భీష్మితికు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ గతంలో మాదిరిగానే లక్ష్మీనారాయణ వ్రతం చేస్తే భక్తులతో వచ్చి సీతారాముల కళ్యాణం మేమే చేస్తామంటూ హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈసారైనా మీ యొక్క పద్ధతి మార్చుకోండి అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు హిమాలయ యోగి స్థితప్రజ్ఞానంద సరస్వతి. హిమాలయ యోగి స్థితప్రజ్ఞానంద సరస్వతి చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 450 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క తంతు గురించి తను చెప్తా ఉన్నాడు. 450 ఏళ్ళుగా వశిష్ఠ గోత్రం స్థానంలో విష్ణు గోత్రం చెప్తున్నారంటూ తను మాట్లాడుతూ ఉన్నాడు. సీతారాములకు సంబంధించినటువంటి విషయంలో జరగాల్సినటువంటి తంతు జరగట్లేదనేటువంటి మాటను చెప్తూనే లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతూ ఉంది, అది సీతారాముల కళ్యాణం కాదు అంటూ తను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక 2024లో ఏప్రిల్లో ఇచ్చినటువంటి హైకోర్టు పండితుల కమిటీ రిపోర్టు ఎక్కడ పోయింది అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఘోర అపచారం జరుగుతుందంటూ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా చూస్తూ ఉన్నాం. ఇక మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు హిమాలయ యోగి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. నమస్కారం స్వామీజీ. నమస్తే అమ్మ, జై శ్రీరామ్. ఎస్, ప్రధానంగా మీరు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు అక్కడ జరుగుతుంది సీతారాముల కళ్యాణం కాదని మీరు ఎలా చెప్తారు? అక్కడ సీతారామ కళ్యాణం జరగడం లేదు. ఎందుకంటే ముందు సీతారామ కళ్యాణం అని శుభలేఖలో పేర్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సీతారామ కళ్యాణం చేస్తామని ఆహ్వానిస్తున్నారు. కానీ అక్కడ సీతారాములకి ఇద్దరికి కూడాను అలంకారం చేసి కళ్యాణం సమయంలో వధూవరులను మార్చేస్తున్నారు. అంటే లక్ష్మి సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి రామనారాయణ అనే నారాయణ తీసుకొచ్చి ఆ యొక్క లక్ష్మి నారాయణ యొక్క గోత్ర ప్రవరులు చెప్తున్నారు. సీతాదేవి శ్రీరాముల యొక్క గోత్ర ప్రవరులు చెప్పడం లేదు. మనకు వీడియోస్ ఉన్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి వ్యవస్థ, ఆ వ్యవహారం ఎలాగైతే మార్చారో అది మనకి స్పష్టం అవుతుంది. 2012లోనే అక్కడ శ్రీరామచంద్రుని పేరు రామనారాయణగా మార్చారు. తరువాత అంతకు ముందు కంచర్ల గోపన్న రామదాసు 3 మంగళసూత్రములు చేశారు. 3 మంగళసూత్రములు, ఒకటి దశరథ మహారాజు తరపున, ఇంకొకటి జనక మహారాజు తరపున, ఇంకొకటి యావత్ రామ భక్తుల తరపున కంచర్ల గోపన్న 3 మంగళసూత్రాలు చేస్తే మొదటిలో శుభలేఖలో ఈ పేర్లు ఉండేవి. జనక మహారాజు తరపున, దశరథ తరపున, భక్తుల తరపున. ఇప్పుడు శుభలేఖ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఆ పేర్లు తీసేసి 3 మంగళసూత్రాలు రామదాస్ ఇచ్చాడని చెప్తున్నారు తప్ప ఎవరి పేర్లు చెప్పట్లేదు. ముఖ్యంగా అక్కడ వధూవరులు సీతారాములను తీసేసి లక్ష్మీనారాయణ తీసుకొచ్చి లక్ష్మీనారాయణ కళ్యాణం చేసి అక్కడ దశరథ మహారాజు, కౌసల్య, జనక మహారాజుల పేర్లు తీసేశారు. పూర్తిగా తీసేసి సాకార నిరాకార విభవంతర్యామి అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ మొదటి రోజు సీతారాములను తీసి కిడ్నాప్ చేసి అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేసి మరుసటి రోజున మళ్ళీ శ్రీరాముని పట్టాభిషేకం చేస్తున్నారు. ఎందుకంటే పట్టాభిషేకానికి శ్రీమన్నారాయణకి రాజ్యము పట్టాభిషేకాలు ఉండవు. కాబట్టి పట్టాభిషేకానికి వాళ్ళకు ఒక వ్యక్తి కావాలి. మళ్ళీ శ్రీరాముని తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తున్నారు. ఎందుకు ఇంత అపచారం అనుకుంటున్నామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో ఈ వధూవరులు మార్చేస్తున్నారు పెళ్లిల్లో. అప్పుడు ఎంత అపచారము, ఎంత ఇది ఘోరము. ఇప్పుడు అందుకే వీళ్ళు ఆ యొక్క సంప్రదాయాన్ని తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ యావత్తు సనాతన ధర్మానికి ఒక వెన్నుపోటు జరుగుతుంది, ఒక అపచారం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత సంస్కృతి, తెలంగాణ ప్రాంత సంప్రదాయానికి కూడా ఒక గొడ్డలి పోటుగా చేస్తున్నారు ఈ వ్యవస్థ. ఎందుకంటే ఇంతకు ముందు మనకి అడవి దేవతలైనటువంటి వనదేవతలైనటువంటి సమ్మక్క సారక్క వారు కూడా లక్ష్మీనారాయణ స్వరూపమే. యావత్తు ఈ సృష్టి అంతా లక్ష్మీనారాయణ స్వరూపమే. అలాంటప్పుడు అంతా లక్ష్మీనారాయణ స్వరూపం అయితే అక్కడ సీతారామ ఆలయం కట్టడానికి ముందు ఒక దమ్మక్క అనే ఒక గిరిజన మహిళ, ఆవిడ స్థానం మూల కారణం
ఆవిడ్ని ఆచరించే, ఆవిడ్ని ఆదరించే, ఆవిడ ఆశ్రయంగా కంచర్ల గోపన్న రామాలయం నిర్మించారు. అయితే వాళ్ళు ఎన్నో కారణాలు చెప్తున్నారు. వాళ్ళ కారణాలన్నిటికీ సమాధానం మన దగ్గర ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ముందు మన సినిమా ఆడించినట్టు ముందు సీతారామ కళ్యాణం అని ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్యాణంలో సీతారాముని సంబంధం లేకుండా ఆ యొక్క శ్రీరామ నవమి రోజు అంటే రాముడి పుట్టినరోజు రామ కళ్యాణం కాకుండా లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నారు. మరి మరుసటి రోజున మళ్ళీ రాముని పట్టాభిషేకం చేస్తున్నారు. ఇలాగైతే ఆ ఆలయం పేరు సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని ఎందుకు ఉంది? మరి యొక్క శుభలేఖల్లో సీతారామ కళ్యాణం అని పేరు ఎందుకు పెడుతున్నారు? మరి అక్కడ పట్టాభిషేకం చేసే ఆ కళ్యాణ మండపం పైన ఆ యొక్క రాముని యొక్క పరివారము, ఆ సీతామాత పరివారము అన్ని కూడా మండపాన్ని ఎందుకు శక్తించారు? ఇవన్నిటికీ కారణాలు చెప్పాలి. దేవాదాయ శాఖలు ఇప్పుడు కూడా రికార్డ్స్ లో సీతారామచంద్ర స్వామి దేవస్థానము, అదే విధంగా కంచర్ల గోపన్న ఆయన ఏమన్నాడు, సీతమ్మ తల్లికి చింతాకు పథకము, లక్ష్మణ స్వామికి ముత్యాల పథకము, కలిగి తొరాయి నీకు చేయించాను, నా అప్పులు తీరలేదు, నాకింత బాధ కలుగుతుంది, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి కోదండ పాని స్పష్టంగా చెప్పారు రామదాస్. దాశరథి కరుణాపయోనిదని స్పష్టంగా చెప్పారు ఆయన యొక్క శతకంలో. అదే విధంగా ఇక్కడ ఇంకొక అపచారం చేస్తున్నారు. వాల్మీకి మహర్షి ఆయన ఒక బోయవాడుగా ఉండి రామాయణం రాశారు, అది రామ నామంతోనే రాశారు కాబట్టి వాల్మీకి కూడా వాళ్ళు అపచారం చేస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పోతనా మహర్షిని కూడా అపచారం చేస్తున్నారు. ఆయన ఏమన్నాడు, భాగవతం రాసే ముందు పలికెడిది భాగవతము, పలికించే వాడు రామభద్రుడు, రామనారాయణ కాదు. ఆ రామభద్రుడు అని ఎప్పుడు చెప్పారు? అక్కడ భద్రాచలము ఆ యొక్క క్షేత్రము, దాని ప్రకారంగానే పోతన చెప్పారు, వాల్మీకి చెప్పారు, త్యాగరాజు చెప్పారు. కబీర్ దాస్ గురువు అయినటువంటి కబీర్ దాస్ ఎవరికి గురువు? రామదాసు సాక్షాత్ కబీర్ దాస్ గురువు. ఆ గురువుని కూడా ఇప్పుడు తీసేశారు. అక్కడ సీతారాముల పేర్లు తీసేశారు, సీతారామ తల్లిదండ్రుల పేర్లు తీసేశారు. తర్వాత శుభలేఖల్లో ఆ మంగళసూత్రాల పేర్లు తీసేశారు. వరుసగా స్టెప్ బై క్రమంగా అన్ని తీసేస్తున్నారు. అది క్రమంగా సీతారామస్వామి దేవస్థానాన్ని లక్ష్మీనారాయణ క్షేత్రంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర. అది సనాతన ధర్మంలో మీరు చెప్తున్నారు బాగానే ఉంది. 2024 ఏప్రిల్లో వేద పండితులు ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి కూడా మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ రిపోర్ట్ ఏమైనా మీ చేతిలో ఉందా? ఏమొచ్చింది ఆ రిపోర్ట్ లో? హైకోర్టుకి ఎలాంటి రిపోర్ట్ వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతానికి 2012 నుండి ఎప్పుడైతే పూర్తిగా ఈ రెండు రాష్ట్రాల యొక్క విభజనలో బిజీగా ప్రజలుంటే ఈ గ్రూప్ వెళ్ళి ఆ యొక్క ఆలయాన్ని కబ్జా చేసింది. ఆ తర్వాత రామనారాయణ అని పేరు మార్చారు రామచంద్రుడని. తరువాత ఇలాగ జరుగుతున్న 10 సంవత్సరాలు వారి హస్తగతంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళు నడిపించుకున్నారు మొత్తం. అప్పుడు 2022లో దీన్ని ఎంతో మంది అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎవరు స్పందించకపోవడం వలన వారి వంశజులైనటువంటి కంచర్ల వెంకటరమణ వారు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జడ్జి గారు ఒక కమిటీని వేశారు, 5 పండితుల ద్వారా కమిటీ కావాలని. ఆ కమిటీ ఎప్పుడు వేశారు? 2024 ఏప్రిల్లో వేశారు. ఆ కమిటీ క్షుణ్ణంగా భద్రాచల క్షేత్రం వెళ్ళి అందరినీ సంప్రదించి ఆ కమిటీ రిపోర్ట్ తయారు చేశారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తులను నేను మాట్లాడాను. వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు, అదేవిధంగా దూరపల్లి ప్రభాకర్ శర్మ గారు, అదేవిధంగా చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు మొదలగు వారిని నేను మాట్లాడాను. వారందరూ ఏం చెప్పారంటే, మేము ఖచ్చితంగా ఆ యొక్క డ్రాఫ్ట్ వీడియోలతో పాటు ఉన్నటువంటి రిపోర్ట్ అంతా కూడా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సమర్పించాము. ఎప్పుడు? 2024 జూన్ 20వ తేదీన. అప్పటి నుండి ఇప్పటి వరకు 21 నెలలు, అంటే 21 మంత్స్ అవుతున్నప్పటికి కూడా వారి వెనక ఏ శక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తప్ప దేవాదాయ శాఖ వారు ఈ రిపోర్ట్ ని హైకోర్టు జడ్జికి ఎందుకు ఇవ్వడం లేదు, అది మనకు తెలియాలి. దాని లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుందా? అలానే మీరు చెప్తున్నట్టుగా విష్ణు గోత్రాన్ని అక్కడ చదువుతారా, లేదంటే మార్పు జరగడానికి అవకాశం కనబడతా ఉందా? మీరు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు అలా జరిగితే మేము సహించమంటూ. ఈసారి ఏం జరగబోతా ఉంది 27వ తారీఖున? ఇప్పుడు మీరు చూడండి, మనం ఎక్కడైనా కళ్యాణం చేసినా, ఎక్కడైనా ఒక దేవాలయానికి అభిషేకంకి వెళ్ళినా మన పేరు మన గోత్రం సంబంధం ఉంటుంది. దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక శక్తి ఉంటుంది, దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి సీతారామ కళ్యాణ్ని అంత చులకన చేసి ఆ యొక్క సీతారాముల్ని పక్కన పెట్టి లక్ష్మీనారాయణ పేరుతో ఆ యొక్క నారాయణ యొక్క గోత్రమైనటువంటి అచ్యుత గోత్రం పేరున, అదేవిధంగా లక్ష్మీదేవి సౌభాగ్య గోత్రంతో అలా చేస్తున్నారు. అలాగే ఈసారి అయినా సరే అట్లీస్ట్ సీతారామ కళ్యాణం జరపండి, లేకపోతే మేము లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తున్నాం ముందు చెప్పండి.
శుభలేఖలు కూడా లక్ష్మీనారాయణ కళ్యాణం అని రాయండి. దేవాలయం పేరు కూడా లక్ష్మీనారాయణ క్షేత్రం అని రాయండి. మండపంలో కూడా లక్ష్మీనారాయణ క్షేత్రం అని రాయండి. ఈ పట్టాభిషేకము ఈ శ్రీరాముడికి మరి అక్కర్లేదు. ఎందుకంటే కళ్యాణం లేకుండా పట్టాభిషేకం ఎలా చేస్తారు? వీళ్ళ వల్లనే యావత్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అరిష్టం పడుతుంది. ఎందుకంటే వధూవరులన్నీ కళ్యాణ సమయంలో వధూవరులను మార్చేసి ఈ సంప్రదాయం మంచిది కాదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి, భారతీయ సంస్కృతికి, హిందూ సనాతన ధర్మానికి కూడా ఇది చాలా అవమానం. ఓకే, ఒకవేళ ఇలాగే జరిగితే 27వ తారీఖున అక్కడికి వెళ్తా ఉన్నారా? 27వ తారీఖున మీరు అక్కడికి వెళ్తా ఉన్నారా? ఖచ్చితంగా 27 కాదు 24నే వెళ్తున్నాము. 24న వెళ్ళి భద్రాచల ప్రాంతం చలో భద్రాచలం అని పిలుపునిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భద్రాచలంలో ఉన్న ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యథార్థాన్ని తెలియజేసి, ఈ వాస్తవాన్ని తెలియజేసి, ఈ వెనక జరుగుతున్నటువంటి డ్రామాలు, కుట్రలు, మాయలు, కుతంత్రాలు, నాటకాలు తెలియజేసి ప్రతి ఒక్కరికి యథార్థమైనటువంటి రామదాస్ జరిపించేటటువంటి సీతారాముల కళ్యాణం అనేది, ఆ సీతారాముల యొక్క నామధేయము, గోత్ర ప్రవరలతో కళ్యాణం మేము అదే క్షేత్రంలో చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఆల్రెడీ దేవాదాయ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ప్రభుత్వ సలహాదారు, అనేక మంది మంత్రులు అందరినీ కూడా కలిస్తే ఎవరి నుంచి కూడా ఎటువంటి పరిష్కారం రాకపోవడం వల్లనే హైకోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. హైకోర్టు జడ్జిలో ఇప్పుడు మొన్న 5వ తేదీ, 16, 17, 18 తేదీలో మొన్న ఇప్పుడు ఇదే నెల మార్చిలో మొత్తం అక్కడ హీరింగ్ జరిగింది. కాకపోతే ఏంటంటే ఏదో ఒక కారణం చెప్పి, ఏదో వంక చూపెట్టి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయట్లేదు హైకోర్టుకి. సబ్మిట్ చేయకపోవడానికి కారణాలు ఏమిటనేది ప్రజా దర్బార్లో తెలియజేయాలి, లేకపోతే హైకోర్టుకి తెలియజేయాలి. ఇప్పటికీ తెలియజేయకపోవడం వలన ఆ యొక్క దేవాదాయ శాఖ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి పైన కోర్టు ధిక్కారణ కేసు కూడా అయ్యింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఆ తర్వాత లీగల్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దేవాదాయ శాఖ ఎందుకు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయట్లేదు హైకోర్టుకి? ఓకే, థ్యాంక్ యూ స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఖచ్చితంగా మీరు వాదించే దానిలో మరి నిజం ఉంటే ఖచ్చితంగా మార్చాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది స్థిత ప్రజ్ఞానంద సరస్వతి చెప్తున్నటువంటి మాటలు. ఇన్ని రోజులుగా జరుగుతుంది సీతారాముల కళ్యాణం కాదు, అక్కడ జరుగుతుంది లక్ష్మీనారాయణ కళ్యాణం అనేటువంటి మాటనైతే వారు చెప్తా ఉన్నారు. అక్కడ గోత్రాలను తప్పుగా ఉచ్చరిస్తా ఉన్నారు అనేటువంటి మాట కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. చూడాలి ఏం జరుగుతుందో. లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. అది 2012 నుండి ముఖ్యంగా మొత్తం వ్యవస్థ మార్చేశారు. ఓకే థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఎస్, మొత్తం మీద 27వ తారీఖున మరి ఏం జరగబోతుందంటే కొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏమన్నా ఆలోచన చేస్తుందా? ఒకవైపు సీతారామ భక్తులకి, మరొక వైపు అటు లక్ష్మీనారాయణ భక్తులకు మధ్య ఏదైనా వాగ్దానం జరగడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నటువంటి తరుణాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.